వచ్చిన భారతీయ జనతా పార్టీ యావత్ నాయకత్వం అంతా కూడా మా జిల్లా అధ్యక్ష నాయకత్వంలో మా రాష్ట్ర అధ్యక్షుల నాయకత్వంలో పూర్తి సమాయత్తమై ఉన్నది. ఇవాళ దానికి తోడుగా మేము పాదయాత్ర కూడా ప్లాన్ చేస్తూ ఉన్నాం. 13, 14 ఏదో చూసుకొని పర్మిషన్ అప్లై చేసుకొని పర్మిషన్కి పెట్టుకొని బత్రివానిపల్లి నుంచి మొట్టమొదటి కమలాపురం మండలంలో మాది నార్త్ ఈస్ట్లో ఉంటుంది ఒక ఊరు, దాని పేరు బత్రివానిపల్లి గోపాలపురం. ఆ గోపాలపురం నుంచి వెళ్ళి మా పాదయాత్ర మొదలుపెట్టేటువంటి ఆస్కారం ఉంటుంది. ఆ పాదయాత్ర దాదాపు 99% గ్రామాలని ఏదన్నా జిగ్జాగుండి కలవని అయినా వదిలిపెడితే అన్ని గ్రామాలు చుట్టుముట్టే కార్యక్రమం కొనసాగుతుంది. ఆ పాదయాత్రలో మా పార్టీ కార్యకర్తలతో పాటుగా యువకులతో పాటుగా విద్యార్థులతో పాటుగా ఇవాళ ఏ గ్రామంలో ఉండే ప్రజలకు ఆ గ్రామంలో ఇవాళ పెద్ద ఎత్తున ఆ పాదయాత్రలో పాల్గొనే ఆస్కారం ఉంది. కొంత వర్షాకాలం కొన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా తప్పని పరిస్థితులలో ఉన్నంతలో అన్ని ఏర్పాటు చేసుకొని ఈ పాదయాత్ర నిర్విరామంగా నిరంతరంగా చివరి గ్రామం వరకు కూడా కొనసాగేటువంటి ఆస్కారం ఉంది. ఎక్కడెక్కడైతే మండల హెడ్ క్వార్టర్లు వస్తాయో మండల హెడ్ క్వార్టర్లు కావచ్చు, జమ్మికుంట హుజరాబాద్ పట్టణం కావచ్చు, అలాంటి వాటిల్లో కూడా పెద్ద ఎత్తున ఈ పాదయాత్ర సభ ఉండేటువంటి ఆస్కారం ఉంటుంది. దాని ఏర్పాట్లన్నీ కూడా కొనసాగుతూ ఉన్నాయి. త్వరలోనే 3-4 రోజుల్లోనే ఈ పాదయాత్రకు శ్రీకారం చుట్టబోతామని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నా. ఇవాళ 350 కిలోమీటర్ల నుంచి 400 కిలోమీటర్లు ఉండే ఆస్కారం ఉంది ఈ పాదయాత్ర. రెండవది నేను మొన్న చెప్పినా మళ్ళీ చెప్తున్నా.